ఫోరం డెమోక్రసీ కార్యాలయము ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి నేను మీ అనిత. ఈరోజు రెవెన్యూ శాఖకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తక చట్టంపై మా ఛానల్ ద్వారా లైవ్ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, సామాజిక చైతన్య గీత రచయిత, గాయకులు, ఫోరం డెమోక్రసీ కార్యకర్త, ఫౌండర్ శ్రీ కొరగంటి హనుమంతరావు గారితో మొక్కాముఖి. నమస్కారం హనుమంతరావు గారు. నమస్కారం అమ్మ అనిత గారు. అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ అక్షరోద్యమ నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఫోరం డెమోక్రసీ ఛానల్ ద్వారా, మా యొక్క సంస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి చట్టాలపైన అవగాహన కల్పించేటందుకు ముందుగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకం చట్టంపై కొంత అవగాహన అనేది ప్రజలకు అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు మీ స్టూడియో రావడం జరిగింది. హనుమంతరావు గారు, పట్టాదారు పాస్ పుస్తక చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందో చెప్తారా? పట్టాదారు పాస్ పుస్తకం చట్టం 1971 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో రూల్స్ రూపొందించడం 1989లో జరిగింది. భూమి యాజమాన్య హక్కులు అంటే ఏమిటి? భూమి యాజమాన్య హక్కులు అంటే ఆ భూమికి ఓనర్ ఎవరు, యజమాని ఎవరు అనేది ఒక డిక్లరేషన్ ఇచ్చేటువంటి విధానం. దానికి సంబంధించిన మన భూమికి పూర్తి హక్కులు రావాలి అంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్ పుస్తకం చట్టం యొక్క పాస్ పుస్తకాలు ప్రకారం పొంది ఉండాలి. తర్వాత ఆ భూమి ఇతరులకు బదిలీ చేసుకునే హక్కు కలిగిన వాడు భూమి యాజమాన్య హక్కులు కలిగిన వాడే ఉంటాడు. ఈ చట్టంలో మొత్తం ఎన్ని సెక్షన్లు ఉంటాయి? ఈ చట్టంలో పూర్తిగా 33 సెక్షన్లు ఉంటాయి. అందులో క్రియాశీలకంగా ఈ 33 సెక్షన్లో సెక్షన్ 5 సబ్ సెక్షన్ 3, తర్వాత సెక్షన్ 5 సబ్ సెక్షన్ 4ని ఖచ్చితంగా తహసీల్దారులు అమలు చేయాలనే ఉద్దేశంతో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 2న గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మండల తహసీల్దారుల ఈ చట్టంలో అమల్లో వారి అధికారాలను వివరిస్తారా? పట్టాదారు పాస్ పుస్తకం చట్టం మీద పూర్తి అమలు చేసేటువంటి విస్తృతమైనటువంటి అధికారం తహసీల్దార్ గారికి ఉంది. ఎందుకంటే ఏదైనా గతంలో తహసీల్దారులు తప్పు చేసి ఆ రికార్డులు ఏదన్నా వారి హయాంలో జరిగినటువంటి తప్పిదాలు ఏదైనా ఉంటే ఫిర్యాదు మేరకు, బాధ్యతల ఫిర్యాదు మేరకు ఆ తప్పును సరిచేసేటువంటి అధికారం కూడా పట్టాదారు పాస్ పుస్తకం చట్టం ప్రకారం ప్రస్తుత తహసీల్దార్కి ఉంది. అది సెక్షన్ 15 సబ్ సెక్షన్ 3, సెక్షన్ 16, సెక్షన్ 17 తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. అందుకని వారికి ఉన్నటువంటి విస్తృతమైన అధికారాల్లో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. ఈ చట్టం అమలులో గ్రామ రెవెన్యూ అధికారుల పాత్ర ఏమిటి? ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసే ముందు క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారాన్ని తహసీల్దార్ గారి కార్యాలయానికి అందించవలసినటువంటి నివేదిక ప్రధాన పాత్ర పోషించేది గ్రామ రెవెన్యూ అధికారులు. ఎందుకంటే భూమి యొక్క అసలు హక్కుదారులు ఎవరు ప్రత్యక్షంగా వీరే ఫేస్ చేస్తూ ఉంటారు. తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మరి గ్రామ పంచాయతీలో పట్టాదారు పాస్ పుస్తకాల కోసం మ్యూటేషన్ కొరకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారు దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ఫామ్ 8 నోటీస్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక డిస్ప్లేలో ఒక బోర్డుగా పెట్టి మరి దాన్ని అందరికి తెలిసే విధంగా చేయటము. తర్వాత ఆ గ్రామంలో సాటిపి వేసి ఫలానా వాడు పట్టాదారు పాస్ పుస్తకాలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది, వారి పేరు మీద బదిలీ చేసే క్రమంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని చెప్పి కూడా సాటిపి కూడా ఏం చేయటువంటి బాధ్యత గ్రామ విఆర్ఓ గారికి ఉంది. అలాగనే ఎంఆర్ఓ గారికి ఇచ్చేటువంటి పూర్తి స్థాయి మ్యూటేషన్ రికార్డు ఖచ్చితంగా విఆర్ఓ దగ్గర కూడా ఒక రికార్డు ఖచ్చితంగా ఉండాలి గ్రామంలో కూడా అనేది ఆ చట్టంలో చెప్పబడుతూ ఉంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓదే పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు విషయంలో ప్రధాన పాత్ర క్షేత్రస్థాయిలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు.